Hi bro. Hi, how are you? Hi. Fine, you. Good. ఫోటోగ్రాఫర్ ఉన్నది మే. సో మనం అట్లా వచ్చేటప్పుడు చూడండి ఎంత మంచిగా ఉన్నది ఇక్కడ, మొత్తం గ్రీనరీ ఇది. సో తీసుకెళ్తారు రెండో వీడియో అని వాళ్ళిద్దరు వచ్చారు. సో బాగా ఖుషి అవుతారు వీళ్ళు అయితే. సో ఇదంతా అదే. Namaste. ile kabutar ver pictures azat muraze. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆర్మేనియా. సో ఈరోజు ఆర్మేనియాలో మొదటి రోజు. మేమైతే ఆర్మేనియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అయినటువంటి లేక్ 7కి అయితే వెళ్తున్నాము. సో లేక్ 7, దాని తర్వాత అయితే కేబుల్ కార్. సో ఇవన్నీ అయితే చూపిస్తాము ఈరోజు వీడియోలో. మీరు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఆర్మేనియాలో ద మోస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే నేను ఈరోజు కవర్ చేస్తాను వీడియోలో. సో మా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఎందుకంటే చాలా మంచి ప్లేస్ని అయితే మిస్ అవుతారు మీరు. మేమైతే హోటల్ నుంచి అయితే బయలుదేరినాము. ఇది ఎరెవాన్ సిటీ నుంచి వెళ్ళి టస్కస్డూర్ కేబుల్ కారు ఆల్మోస్ట్ 50 to 55 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. సో మాకైతే ఇది ట్రావెల్ బండి వచ్చింది, మేమైతే బండిలో అయితే వెళ్తున్నాము. సో ఇదైతే మేమైతే కేబుల్ కార్ ఎక్కడం అనేది ఫస్ట్ టైము. సో ఎట్లా ఉంటుంది అనేది అయితే నేనైతే ఈరోజు పూర్తిగా వీడియోలో అయితే పెడతా. ఇక్కడ క్లైమేట్ చూసుకుంటే ఎరెవాన్ సిటీకి అండ్ ఇక్కడికైతే కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది. ఈ సీట్ అయితే మొత్తం గ్రీన్గా ఉన్నది, ముందు ఎక్కడ వేసిన చెట్లు ఉన్నాయి, గుట్టల పక్కన అయితే ఇండ్లు ఉన్నాయి, ఇండ్ల పక్కన అయితే తోటలు ఉన్నాయి, పండ్ల తోటలు. ఇదైతే కంప్లీట్గా మొత్తం కూల్గా ఉన్నది. సో మనకు ముందు కనిపించేది ఇక్కడ కుండల మధ్య టస్కస్డూర్ ఆ కేబుల్ కార్ దగ్గరనైతే ఒక స్కీ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లోకి చాలామంది అయితే వస్తూ ఉంటారట. ఆ కొండల మధ్య కూడా చాలా హోటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా స్టే చేస్తారట చాలామంది అయితే. సో అక్కడ పక్కన అయితే ఫారెస్ట్ ఉన్నాయి, కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ భాగీరథి ఇట్లా, అవి కూడా చేస్తున్నట్టు చూడండి. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కొండల మధ్య అయితే హోటల్స్, ఇండ్ల పక్కన అయితే తోటలు అయితే కనిపిస్తున్నాయి మనకు. ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నది చూడండి. మేమైతే ఫస్ట్ టైం చూడడం ఇట్లాంటి ఏరియాని అయితే, ఎందుకంటే మేము ఆర్మేనియాకి ఫస్ట్ టైము అండ్ ఇట్లాంటి లొకేషన్ కూడా ఫస్ట్ టైం వెళ్ళడం. సో విచ్ సిటీ దిస్ వన్? Each city Razdan behind the Balsa. After we pass Razdan and reach Tsakazur. It's against very nice and beautiful city, small city, but very comfortable and good city, really beautiful. ఇదట బ్యూటిఫుల్ సిటీ అంటే, అంటే ఇక్కడ చిన్న సిటీ కానీ చాలా బాగుంటుంది అంటే ఇది క్లియర్గా. సో చూడండి ఇక్కడ ఎంత బాగుంటుంది. కొన్ని హౌసెస్ ఉన్నాయి కానీ ఇక్కడ. సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. మొత్తం గ్రీనరీ, పక్కపొంట అయితే కొండలు ఇట్లా మొత్తం. సో కంప్లీట్ అయితే డిఫరెంట్ ఉన్నది ఇక్కడ ఎరెవాన్ సిటీకి అండ్ ఇక్కడికి. సో మనం ఎక్కడ వేసినా కానీ గ్రీనరీ ఉన్నది. ఇక్కడైతే ట్రాఫిక్ అనేది It became like gold. Now is green, a lot of flowers. మొత్తం గార్డెన్లలో చుట్టుపక్కల చూడండి, మొత్తం గార్డెన్. సో డిస్టర్బెన్స్ లేదన్నట్టు ఇట్లా ఇక్కడ. సో ఇవన్నీ Like a music. Yeah. A B C D Yes, like that. H I J K L M N O P Q R S T U V W X Y Z. Don't photo me. ఇది మీదికైతే వెళ్తున్నాను చూడండి. ఇది ఒక్కొక్క కొండల పైన ఉన్నా అన్నట్టు. సో ఎంత బాగుంది చూడండి. సో ఇక్కడ చూడండి. సో మనం వెళ్ళేది అక్కడికి ఇప్పుడు టస్కస్డూర్ కేబుల్ కార్ చూస్తున్నావా, ఆ రోపే అది. సో అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు. సో ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి, నిజంగా ఇలా చాలా బాగుంది. ఇక ఇక్కడ దాకా అయితే పనులు వస్తాయి ఆడాలి. ఇప్పుడు మా టూర్ గైడ్ అండ్ డ్రైవర్ అన్నిటికీ తీసుకెళ్తుండు. లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. అక్కడ బండి పార్క్ చేసి ఆ మీదికి ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడు, అక్కడికి వెళ్ళాలన్నమాట. వండర్ఫుల్ ప్లేస్ ఇదైతే, చాలా బాగుంది. ఏంటి అందరూ కిస్టులు ఇక్కడ లైన్ క్యూ ఉంటుంది. సో ఫైనల్గా అయితే టస్కస్డూర్ కేబుల్ కార్ దగ్గరికి వచ్చాము.
సో మనకు అనిపిస్తుంది చూడు ఇదే మీదికి వెళ్ళదు అన్నట్టు. సో ఇక్కడ బండ్లు ఆపారు, చాలా బాగుంది ఇక్కడ. క్లైమేట్ అయితే అక్కడికి ఎరవన్ సిటీకి అండ్ ఇక్కడికి కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నది. ఎందుకంటే ఇక్కడికి రాగానే మనకైతే చల్లగా చలి పెడుతుంది. నేనైతే స్వెటర్ ఉంది బండ్లే, కానీ అవసరం లేదు, ఎండ కొడుతుందని చెప్పేసి తెచ్చుకోలే. సో చాలా బాగుంది ఇక్కడైతే. ఇది కేబుల్ కారు. సో అందరు వచ్చారు చూడండి ఇక్కడికి, ఎంత మంచిగా ఉందో, సూపర్ ఉంది. ఇక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి, ఇక్కడ కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. అండ్ చూడండి మేము అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలట. సో ఇక్కడ టికెట్కి లైన్ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకొని 3000 డ్రామ్ అంటారు. టికెట్ పర్ పర్సన్ వచ్చేసి అయితే 3000 డ్రామ్స్, ఇక్కడ అర్మేనియన్ డ్రామ్స్, 30 దరం దాకా అయితే అన్నట్టు దుబాయ్ దరమ్స్లో. సో ఇది టికెట్, లైన్ ఉన్నది. సో ఈ లైన్ ఉన్నది. సో ఒక్కనే పోతున్నాడు నేను, ఎందుకంటే నాతో వచ్చిన అతను ముందు వెళ్ళిపోయాడు. సో వాళ్ళిద్దరు ఉన్నారు, నేనైతే ఒక్కనే ఉన్నా. కేబుల్ రోప్వే సిస్టమ్ అయితే సముద్ర మట్టం నుంచి వెళ్ళి 1966 మీటర్ల హైట్లో ఉంటుందట, బేస్ నుంచి వెళ్ళి. సో అదే మ్యాక్సిమం హైట్ నుంచి అయితే 2819 మీటర్ల హైట్లో ఉంటుందట. ఇది ఒక ఆల్మోస్ట్ ఈ రోప్వే సిస్టమ్ అనేది అయితే 4 to 5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సో అక్కడ దాకా మనం స్టార్టింగ్ ఎక్కినాక నుంచి వెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ వదిలేసి మళ్ళీ కొంచెంసేపు అక్కడ యాక్టివిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు అన్నట్టు. చూడండి చుట్టుపక్కల మొత్తం అయితే కొండలు, ఇవన్నీ చెట్లు, ఈ మధ్యలో అయితే సాంగ్స్ పెట్టారు. ఇది కంప్లీట్ అయితే డిఫరెంట్ వైబ్స్ని ఇస్తుంది. మీరైతే తప్పకుండా రండి ఇక్కడికి వస్తే. అరే మాకైతే టైం అయితే అసలు ఏర్పడతలేదు, నాకైతే కంప్లీట్లీ గాల్లో తేలినట్టు ఉన్నది. ఇక్కడ చూడండి మొత్తం ఈ చెట్ల గాలి అండ్ ఈ వాతావరణం, ఇది కంప్లీట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో నా ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం వచ్చింది, నా మనసు ఇప్పైతే చెప్తున్నాను నేను. సో మీరు ఎవరైనా కూడా రావాలనుకుంటే మాత్రం ఇదైతే అర్మేనియా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ విజిట్ అయితే చేయండి. ఇది చూడండి. సో ఇక్కడ మనము ఎక్కడో ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు ఉన్నది, ప్లస్ చల్ల గాల్పు అండ్ సాంగ్స్ అయితే ఈ మధ్య మధ్యలో ఒక స్పీకర్ పెట్టారు. చూడండి మనమైతే చాలా ఎత్తులున్నాం, ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ. సో ఇది కనిపిస్తుంది చూడు ముందు, అదొకటి ఇక్కడ రిసార్ట్లు ఉన్నాయి అన్నట్టు. సో పక్కనైతే హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్టే చేసేందుకు. ఇక్కడ హైకింగ్ కానీ అండ్ ఫారెస్ట్ యాక్టివిటీస్ కానీ ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తున్నట్టు ముందు కనిపించింది అక్కడ. సో ఇక్కడ కొంతమంది తర్వాత స్టే కూడా చేస్తారు అక్కడ చూడండి. సో మధ్యలో చాలా దూరం ఉన్నది, నాకు తెలిసి మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ముందుకి. చూడండి ఇక్కడ మొత్తం చూడండి, ఇదంతా పెద్ద కొండపైకి వచ్చాము. అక్కడ మీద గుర్రాలు కనిపిస్తున్నాయి, గుర్రాలు కూడా మోసుకొచ్చారు. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాకు. హైలీ రికమెండెడ్ ప్లేస్ ఇదైతే, నిజంగా హైలీ రికమెండెడ్. సో మనకు నవంబర్లో డిసెంబర్లో వస్తే ఇదంతా మంచు ఉంటుందట. సో అప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుందట. బట్ ఇప్పుడైతే నేచర్ గ్రీన్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే హైలీ రికమెండెడ్ ప్లేస్ అని చెప్పవచ్చు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుంది. హాయ్. సో వాళ్ళందరూ వెళ్తారు, నవ్వుతారు, నాది కెమెరా చూసి నవ్వుతారు అన్నట్టు. సో చాలా చాలా బాగుంది ఇది.
సో ఇక్కడ డ్రాప్ చేస్తారట, ఇక్కడ చూడు ఇక్కడ డ్రాప్ చేస్తాడు. సో సో ఇది తీసేయమంటాడు, తీసేసినది. అయిపోయింది ఫైనల్గా. వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. ఇక్కడ తీసుకొచ్చారు ఒక పాయింట్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ గుర్రం ఇట్లా ఉన్నాయన్నట్టు హార్స్ రైడింగ్. 2000 drams అట ఓన్లీ ఇక్కడనే. మనం ఇక్కడికి అయితే ఎటు పోరాదు, ఇక్కడికి అయితే మనం ఎటు పోరాదు. అండ్ గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఫారెస్ట్ ఇక ఉండదు. అన్ని ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, కొన్ని పాప్కార్న్ కానీ అవి కానీ, ఇక్కడ రెడ్ బుల్ కూల్ డ్రింక్స్ కానీ. అండ్ కొంతమంది ఇక్కడ అటు మీదికి ఫారెస్ట్లో మీదికి కూడా వెళ్తారట అక్కడికి. ఇక్కడైతే ఐస్ క్రీమ్ ఇట్లా ఉన్నది. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. జనాలు చాలా మందికి అయితే మన ఇండియన్సే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫోటోషూట్ ఉన్నది, ఫోటోషూట్. సో పిస్తోల్ పట్టుకున్నాడు ఇక్కడ, మంచి షూట్ చేస్తాను. ఓకే, సో బ్యాగ్ కాదు చూడ మనం పోయేదాం. ఇక్కడ యువర్ నేమ్ ఫోటోగ్రాఫర్ ఉన్నది. సో మనం అట్లా వచ్చేటప్పుడు ఇట్లా ఫోటోలు తీస్తుంది. సో ఇందులో వచ్చేటప్పుడు డైరెక్ట్ అంటే మనకు తెలియకుండా మనకు ఫోటోలు తీస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత అయితే ఇక ఫోటోలు తీస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు ముగ్గురం పోయేటప్పుడు, సో వచ్చేటప్పుడు అయితే ఓన్లీ 1. కూల్ వస్తుంది. Hi, bro. హాయ్, హౌ ఆర్ యు? Fine, you. గుడ్. వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు వాళ్ళు. సో ఇట్లా అవుతారు ఇదంతా. చాలా బాగుంది చూడండి. మేము అక్కడికి వచ్చినాం అక్కడికి. సో ఇప్పుడు పైన నుంచి వెళ్ళి కిందికి వెళ్తున్నాం డైరెక్ట్. చూడండి క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. సూపర్. ఇది వ్యూ అయితే మొత్తం ఎక్కడ వచ్చిన గ్రీనరీ ఉన్నది. కిందికి చూస్తే భయం పడుతుంది కాకపోతే. సో ఇప్పుడు ముగ్గురం వెళ్తాం. ఎంత బాగుంది చూడండి నేచర్ ఇక్కడ. హలో, అందరు హాయ్ చెప్తారు వెళ్ళేటప్పుడు. చూడండి ఎంత మంచిగా ఉన్నదో నిజంగా. ఇది ట్రిప్లో అయితే ఫస్ట్ డే అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది మాకు. సో ఇంకా నెక్స్ట్ అయితే 2-3 లొకేషన్లు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకుంటాం. మీరు వీడియోని అయితే చూస్తున్నాయి. మీకు ఇంత మంచి లొకేషన్ చూపించినందుకు ఒక లైక్ అయితే కొట్టరు ఒకటి. చూడండి వెనకకెళ్ళి ఇట్లా వస్తున్నాయి, మనం ఇట్లా పోతున్నాం ఆల్రెడీ. ఇట్లా వావ్, ఇది చూడండి మొత్తం డైరెక్ట్ అయితే కిందికి దిగినట్టు అనిపిస్తుంది. ఇక్కడికి చూడండి ఎంత మంచిగా ఉంది లొకేషన్. మొత్తం గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇది లొకేషన్ని. ఓ మై గాడ్. సో ఇది వండర్ఫుల్ ఉంది నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడికి అయితే ఓవుది కాకుంటున్నది. ఇది చూడండి సైడ్ కూడా ఎట్లా ఉంది. ఇది ఆర్మేనియాలోని తస్కజ్దూర్ కేబుల్ కారు. సో ఇది బెస్ట్ సజెషన్ ప్లేస్ అని చెప్పవచ్చు. మీరు ఆర్మేనియా వస్తే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి. సో ఎంత సూపర్ ఉందంటే చాలా బాగుంది. ఇది 3000 dirhams అంటే ఒక 30 dirhams. దుబాయ్ dirhams అంటే 30 dirhams నథింగ్ అండి దీనికి. సో అంతా బాగుంది లొకేషన్ అయితే ఇక్కడ. చూడండి ఇక లాస్ట్గా అయితే అంటే కిందికి వెళ్తున్నాం. ఈ కేబుల్ కేర్ ఒక ఆల్మోస్ట్ పొంగక 10 to 15 minutes అయింది, వచ్చేటప్పుడు ఒక 10-15 minutes అయింది. సో ఇప్పుడు ఇక చూడండి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. అక్కడికి దగ్గరకు వచ్చినాం. కిందికి చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉన్నదో. నాకు తెలిసి ఒక 50 మీటర్ల హైట్ ఉన్నది.
మళ్ళీ మధ్యలో చూడండి ఇక్కడ ఇవన్నీ ఒకటి రెస్టారెంట్లు కానీ కేపులు కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ అన్నీ గుట్టల పక్క ఉంటున్నాయి ఇట్లా. ఇవన్నీలో కూడా ఉన్నాయి చూడండి ఇట్లా. సో నేచర్ లవర్స్ అన్నట్టు అందరూ. తాస్కజ్దూర్ కేబుల్ రోప్వే చూసిన తర్వాత అయితే దాని దగ్గరలో ఉన్నటువంటి కెచోరిస్ మొనస్టరీకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే దాని గురించి తెలుసుకుందాము. ఈ కెచోరిస్ మొనస్టరీ అనేది అయితే అర్మేనియాలోని తాస్కజ్దూర్ పట్టణంలో ఉన్నటువంటి మధ్యయుగ అర్మేనియన్ సన్యాసుల సముదాయం అని చెప్పవచ్చు. ఇది 11వ శతాబ్దంలో ప్రౌలహోని రాకుమారులచే స్థాపించబడింది. సో మరియు ఈ ప్రాంతంలో ప్రధాన మతపరమైన మరియు విద్యా కేంద్రంగా పనిచేసిందట అప్పట్లో. సో దీని కెచోరిస్ మొనస్టరీ అనేది అయితే మధ్యయుగ కాలంలో అర్మేనియన్ యొక్క సంస్కృతి మరియు పాండిత్యానికి ముఖ్య కేంద్రంగా పనిచేసిందట. ఇది అర్మేనియన్ మత మరియు సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడంలో మరియు వ్యాప్తిలో కూడా కీలక పాత్ర పోషిందట అప్పట్లో. సో చూడండి ఇప్పుడు అందరు ఈరోజు సండే కాబట్టి అయితే అందరూ అయితే లోపలికి వెళ్తుర్రు. సో నేను కూడా లోపలికి వెళ్దామని అయితే వెళ్తున్నాం మరి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్లో ఒకటి. సో ఈ రైట్ సైడ్లో ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది ఇక్కడ. సో కంప్లీట్గా ఉన్నది. ఇది రాసింది మనం కూడా వెళ్తున్నాం లోపలికి. ఇది ఒక చర్చ్. సో అదండి. సో మనకు కనిపించే ఎదురుగా ఇప్పుడు లేక్ 7 దగ్గరికి వచ్చినాం ఆల్రెడీ. సో నియర్లీ ఇదే. సో ఇక్కడ ఇంకా కనిపిస్తుంది. లేక్ 7కి అయితే వెళ్ళేటప్పుడు అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. మొత్తం ఇదంతా కనిపించే అంతా మంచినీటి సరస్సు అన్నట్టు. సో ఈ లేక్ 7 అయితే ప్రపంచంలో అతిపెద్ద సరస్సులో ఇది కూడా ఒకటి అన్నట్టు. ఇక మాకైతే కొద్దిగా ఆకలైంది, మేమైతే మధ్యలో ఆగినాం ఇక్కడ. ఇది కనిపించేది రెస్టారెంట్లు. సో ఈ రెస్టారెంట్లల్లో ఓన్లీ ఇట్లా దాని వ్యూ చూసుకుంటూ ఇక్కడ మంచిగా తినొచ్చినట్టు చూడండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే. కాకపోతే మనకు ఫుడ్ అనుకున్నట్టయితే లేదు. చూడండి ఓన్లీ బ్రెడ్స్ అండ్ ఫిష్ ఫ్రై అయితే ఉన్నాయి ఇక్కడ. తినే వాళ్ళకు, వెజ్ తినే వాళ్ళకైతే ఓన్లీ ఆలు చిప్స్. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫైనల్గా అయితే మనము లేక్ 7కి అయితే వచ్చేసాము. సో లేక్ 7 అనేది ఇక్కడ ఇవన్నీ ఇక్కడనే మీదికి ఎక్కాలి మనమైతే. సో నేను చూపిస్తాను అది. చూడండి ఇవన్నీ చిన్న చిన్న మార్కెట్లు ఉన్నాయి ఇక్కడ. కేకులు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, సో ఇవన్నీ ఉన్నాయి. అది కనిపించేదేమో లేక్ 7. మనం మీదికి ఎక్కాలి ఇప్పుడు. సో మెట్లు ఉన్నాయి ఇట్లా. మీదికి ఎక్కిన తర్వాత చూపెడతాను, క్లియర్ కనిపిస్తుంది. సో మీదికి ఎక్కుతున్నాం. చాలామంది అవుతున్నారు. ఇవాళ సండే కదా మళ్ళీ. చూడండి ఇక్కడ అదే. సో ఇవన్నీ పెడతాం. మనం అక్కడికి వెళ్ళి వచ్చిన ఇప్పుడు. సో వీళ్ళందరూ ఎక్కువ వస్తారు చూడండి. ఇక్కడ చూడండి మొత్తం స్టార్ట్స్ ఉన్నాయి. సో ఆయన గురించి చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఇదంతా అదే. సో ఇదంతా అదే. చెప్తుంది. దమ్మత్తుంది. సో మొత్తానికి అయితే మీదకి ఎక్కినాం. సో ఇదే. వావ్.
మొత్తానికి అయితే మనము కిందికి వెళ్ళి తంతల మీదకి వెళ్ళుకుంటా. సో మీదకి వచ్చినాము. ఇది లేక్ 7. సో ఇదంతా అక్కడి నుంచి వెళ్ళి ఇదంతా కనుక. సో ఇది 1242 చదరపు కిలోమీటర్లు దూరం అయితే ఉంటుందట. దీని హైట్ సముద్ర మట్టం నుంచి అయితే 1900 మీటర్ల హైట్ ఉంటుంది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సులో ఇది ఒకటి అన్నట్టు. ఇక్కడ చర్చ్ ఉన్నది. సో ఇది అర్మేనియాలో బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. వెళ్ళి సో మనం తీసుకుంటే బోటింగ్ ఉంటుంది. సో అక్కడ బోటింగ్ కూడా వేస్తారు కింద. సో చూడండి ఇది మొత్తం కనిపిస్తుంది. ఈ ఏరియా మొత్తం కనిపిస్తుంది కంప్లీట్గా. సో వండర్ఫుల్ ఉంది. చూడండి ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం ఆకాశము ఈ వాటర్ అయితే రెండు కలిసినట్టు ఉన్నాయి చూడు. సో ఇక్కడ చైనా వాళ్ళు తీసుకుంటారు ఫోటోలు. వేడికెళ్ళి బాగుంది లొకేషన్. సూపర్ ఉంది లొకేషన్. చూడండి అక్కడ మీదకి పోయి చూస్తారు. ఇదంతా మొత్తం గ్రీన్ అండ్ ఫ్లవర్స్ ఎక్కడ వేసినా ఫ్లవర్స్ చాలా బాగుంది. చూడండి ఎంత మీద. సో డ్రోన్ కూడా వస్తుంది. డ్రోన్ ఎగరేస్తారు. చూడండి చాలా బాగుంది నిజంగా. ఇది అర్మేనియాలో బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. వాటర్ అయితే కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి చూడండి ఇక్కడ ఇడికెళ్ళి చాలామంది అయితే వీడియోస్ ఫొటోస్ తీస్తారు. మొత్తం గ్రీనరీ ఇక్కడ. సో అటు సైడ్ కూడా అనిపిస్తుంది చూడండి మీకు ఎక్కితే. చూడండి ఇదంతా సారీ. సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ ఇంత ముందు అయితే కంప్లీట్ ఎండ ఉంది. ఇప్పటికి క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. జనాలు అయితే వస్తూ ఉన్నారు ఆల్రెడీ. కానీ సూపర్ ఉంది లొకేషన్ అయితే. చాలా బాగా నచ్చింది కానీ. సో ఎంత మంచిగా ఉంది చూడు. సో ఇక్కడ కూడా కనిపించిండు ఫోటోలు దిగుతా ఉంటుండు వీడియో అని. సో వాళ్ళిద్దరు వచ్చారు. సో బాగా ఖుషి అవుతారు వీళ్ళు అయితే. థ్యాంక్ యూ. ఇక్కడ పవరాలు ఉన్నాయి చూడు మంచిగా మీద. నమస్తే. హౌ ఆర్ యూ? సో పాపం ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. బాగా ఏజ్ ఉన్నది అయినా కానీ కష్టపడుతుంది చూడండి. సో ఇక్కడ ఈ పవరాలు పెట్టుకొని ఫోటోలు తీస్తుండు. ఒక్కొక్క ఫోటోకి అయితే 2000 grams అట. Загадывайте желание. Намасте. Или кабутар, вер pictures Azat Muraze. Brother. చూడండి ఇది ఒక సముద్రం లెక్క అనిపిస్తుంది. కాదు సముద్రం అయితే వాటర్ అయితే కాదు. ఇది కంప్లీట్ స్వీట్ వాటరు. ఈ సరస్సు లేక్ చూడండి. సో మొత్తం ఈ అర్మేనియా మొత్తం కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి. ఇందులో ఒకటి అలా జస్ట్ అక్కడ ముందుకైతే వెళ్తున్నాం. చాలామంది వెళ్తున్నారు. మాకైతే ఏమన్నా తెలియదు అక్కడ. సో బట్ వెళ్తున్నాం. చూడండి ఇక్కడ మధ్యలో పెట్టారు ఇవి. ముందు అయితే ఉన్నది సేమ్. ఇవి అయితే కొత్తిమీర కొరియండర్ లెక్క ఉన్నాయి. స్మెల్ అయితే వేరే వస్తున్నాయి చెట్లు. చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి అంతా చాలా బాగుంది. ఇక్కడైతే లొకేషన్ మీదికి వచ్చినాం ఇప్పుడు.
ఇది. సో ఇక్కడ ఈ పాయింట్కి వెళ్ళి మొత్తం కనిపిస్తుంది కదా, చూడండి కంప్లీట్గా. Vogels, vissen, delfinen. Ja, enorm. Steken bedragen met epische en... సో ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నది, ఇది లైన్ అవుతున్నది ఎంట్రన్స్. పోదాం, చూద్దాం, లోపలికి వెళ్తాం. ఇట్లా సో ఇది మొనస్టరీ చర్చి లాగా ఉన్నది. been te brengen en te halen. కింద ఆడ బోటింగ్ ఇట్లా ఉన్నది అన్నట్టు. సో ఇది లేక్ 7. సో వర్షం వచ్చే ఛాన్స్ ఉన్నది, అంత ముగులైంది ఇక్కడ. చూద్దాం మరి మిగతా వాళ్ళు ఎటు వేరు వెంకాడ. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ కీ చైన్లు కానీ పేర్లు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇక్కడ మార్కెట్లో ఉన్న చూడు. సో మక్కంకిలు అన్నీ ఫ్రెష్ ఆట, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా. వీళ్ళు జ్యూసు దీని నుంచి డైరెక్ట్ అయితే తీసిస్తారు అర్థం నుంచి ఫ్రెష్ ఇది. సో ఇవన్నీ కూడా అంటే ఇట్లా కిందికి వచ్చిన తర్వాత అయితే మేము బోట్ రైడింగ్ అయితే వెళ్తున్నాము. ఈ బోట్ రైడింగ్ అనేది 1 పర్సన్కైనా 4 పర్సన్కైనా 6 పర్సన్కైనా ఒకటే రేటు. ఒక వన్ టైం ట్రిప్ లోపలికి అయితే వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చినందుకు 10,000 డ్రామ్స్ అయితే ఛార్జ్ చేస్తారు, అంటే ఆల్మోస్ట్ 100 dirhams అన్నట్టు. సో ఇదైతే చాలా బాగుంటుంది, చుట్టూరుగా కొండలు, మధ్యలో అయితే వాటరు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఆ రిమేనియాకి ఇట్లా వచ్చినట్లయితే ఖచ్చితంగా లేక్ 7కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదైతే మంచి ప్లేస్ అని చెప్పవచ్చు. ఈరోజు అయితే వాతావరణం వర్షం వచ్చే కారణం వల్ల జిల్లొచ్చింది తీసుకొచ్చిన రిటర్ను. సో మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. నేనైతే ఒక 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియోకు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే అర్మేనియాలోని మంచి ప్లేస్లను అయితే నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.